స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో సంక్లిష్టహార చతుర్థి మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తికి మేళతాళాలతో నగర సంకీర్తన కార్యక్రమం జరిపించారు. తెల్లవారుజాము నుండి పీఠం వద్ద స్వామివారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. స్వామివారి నగర సంకీర్తన కార్యక్రమానికి ప్రత్యేకించి పూలతో తయారు చేసిన ప్రత్యేక వాహనంపై ఉంచి స్వామివారిని ఊరేగించారు. అనంతరం శ్రీ భోగి గణపతి స్వామివారికి సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, స్వామివారికి కాంస కవచ యజ్ఞం పూర్తి చేసుకున్న సందర్భంగా 108 వారాల పాటు శ్రీవారి జప యజ్ఞ పారాయణ కార్యక్రమంలో 2 సంవత్సరాల పాటు సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సాయంత్రం గణపతి సహస్రనామ పారాయణతోటి రాత్రి వేళ చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వడం ద్వారా అల్పాహారం తీసుకుని ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా సంకష్టహార చతుర్థి చేసుకోవడం ద్వారా గొప్ప వైభవాన్ని పొందవచ్చు. అదేవిధంగా 24 మాసాల పాటు సంకష్టహార చతుర్థి ఉపవాసం కానీ, అదేవిధంగా ఈ యొక్క ఉత్సవ పూజ కానీ, ఈ ఉత్సవ ప్రసాదం కానీ స్వీకరించడం వలన అద్భుతమైనటువంటి శ్రీకర శుభకరమైనటువంటి ప్రయోజనాలుంటాయి. ఎందుకు అంటే విఘ్నేశ్వరుడు యొక్క పూజ వలన సర్వదేవతల ఆశీస్సులు, యజ్ఞాలు, యోగాలు, హోమాలు చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు అన్ని కూడా సమస్తంగా సమకూరేటువంటి అవకాశం ఈ సంకష్టహార చతుర్థి ద్వారా కలుగుతుంది. ఈ సృష్టి ఆరంభంలో విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లలితాంబను ఆరాధన చేయడం ద్వారా శ్రీ లలితాంబ ముఖవర్చస్సు నుండి ఈ సుందూర వర్ణంలో స్వయంభువుగా విఘ్నేశ్వర స్వామి వారు వెలిశారు. ఆ విధంగా సంకష్టహార చతుర్థి ప్రాధాన్యంగా ప్రపంచవ్యాప్తంగా గణపతి ఆరాధకులు ఖచ్చితంగా నిర్వహించుకోవాల్సినటువంటి చతుర్థి వేడుక. గణేష్ మహారాజ్ కి